బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. వర్షాభావ పరిస్థితులు ఎగువ నుంచి తగినంత వరద రాకపోవడంతో ప్రస్తుతం 4 ఏళ్ల నష్టానికి నీటి మట్టం పడిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రధానిగా భావించే ఈ జలాశయంలో సాధారణంగా ఏప్రిల్ మాసంలో 20 టీఎంసీలకు పైగానే నీటి మట్టం ఉంటుంది. ఇక ఈ ఏడాది మాత్రం 10.686 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు ఎండిపోయి మైదానాన్ని తలపిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. గతేడాది వర్షాకాలం మొదట్లోనే భారీ వర్షాలకు జూలైలోనే ప్రాజెక్టు నిండింది. మిగులు జలాల సైతం గోదావరికి విడుదల చేశారు. కానీ తర్వాత నెలల్లో ఆశించినంత వర్షాలు కురవలేదు. దానికి తోడు ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు స్వల్పంగానే వరద వచ్చింది. దీంతో వానాకాలం పంటలకు నీటి విడుదల ముగిసే నాటికి ప్రాజెక్టు నిల్వలు తగ్గిపోయాయి. ఇక యాసంగి పంటకు విడుదల చేసే నాటికి మరింత అడుగంటింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుందనే చెప్పాలి. వర్షాభావ పరిస్థితులు ఎగువ నుంచి తగినంత వరద రాకపోవడంతో ప్రస్తుతం 4 ఏళ్ల నష్టానికి నీటి మట్టం పడిపోయింది. అయితే ప్రస్తుతం 4 ఏళ్ల కనిష్టానికి నీటి మట్టం అయితే పడిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రధానిగా భావించే ఈ జలాశయంలో సాధారణంగా ఏప్రిల్ మాసంలో 20 టీఎంసీలకు పైగానే నీటి మట్టం ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 10.686 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టు మొత్తంగా కూడా ఎండిపోయిన పరిస్థితి అయితే తెలిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టాన్ని కనుక చూసినట్టయితే చాలా చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. సాధారణంగా వేసంగిలో ఇచ్చేటటువంటి నీటిని పూర్తిగా ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వర్షాభావ పరిస్థితులు కేవలం మొట్టమొదటి వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టు ఎండిపోయి ఆ తర్వాత ఈ వర్షాలు ఆగిపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దాదాపు చాలా చాలా ప్రాజెక్టులకి దీని నుంచి వెళ్ళేటటువంటి నీరు మొత్తం కూడా నిలిచిపోయేటటువంటి పరిస్థితి. నిజామాబాద్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతాలకి జగిత్యాల, నిర్మల, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల యొక్క తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా ఏదైతే జూలై నెలాఖరు వరకు నీళ్లు అందిస్తామో ఆ నీళ్లు అందించడం ద్వారా పూర్తిగా ప్రాజెక్టు ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చే వర్షాకాలంలో భారీగా వర్షం పడితే తప్ప మళ్ళీ ప్రాజెక్టు నార్మల్ స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 20 టీఎంసీలు ఉండాల్సినటువంటి చోట దాదాపు 10 టీఎంసీల వరకే నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. చాలా చోట్ల మేటలు వేసిపోయి ప్రాజెక్టు అంతా కూడా పెద్ద మైదానంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వాటర్ సమస్య చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. జట్టు నగరాలే కాదు, మిగిలినటువంటి తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా నీటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చాలా కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎండలు కూడా దారుణంగా ఉండడంతో నీటి వినియోగం కూడా చాలా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆల్టర్నేటివ్ దీనికి ఆలోచిస్తే తప్ప చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ప్రతి చోట్ల ట్యాంకర్లతో నీరు సరఫరా చేయడం అనేది కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కొన్ని చోట్ల అసాధ్యమైనటువంటి విషయం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే వర్షాకాలం వచ్చినటువంటి కేవలం వర్షాల మీద మాత్రమే ఆధారపడి ఈ ప్రాజెక్టు మళ్ళీ కొనసాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.